ఇట్లా వేసుకోవాలి ఇట్లా ముందర కనుక అయ్యో ఏ కూడా హాయ్ చెప్తాను డే బాయ్ 5 చెప్తాను బొందలలో పోతాను గట్టు పోనీ రాదు అటు పోయి అట్లా తిప్పుకురాదు ఏమవుతుంది ఓ ఓ ఓ ఓ అటు సైడ్ ఉన్నదా స్ట్రైట్ పోనీ ఎప్పుడు రాలే కదా ఇటు సెకండ్ గేర్ వేసుకో వేసుకో క్లచ్ కూడా దొక్కు బండి ఆఫ్ అవుతుంది కొంచెం బ్రేక్ మీద కాలు తీసి క్లచ్ కొంచెం లేపు జరిగినట్టు అది ఓ క్లచ్ దొక్కు అప్పుడు మొన్న కూడా అయినా ఫీజు పోయవచ్చు ఫీజు ఇట్లా పోవచ్చు అంటే ఎంత అవుతుంది కదండి మళ్ళీ ఫీజు అంటే 50 రూపాయలు బండి చేపియాలి అసలు చేపిద్దాం సార్ వచ్చే ముందు 10 తారీఖు తర్వాత చిట్టీలు కట్టి ఇల్లు నన్ను ఎత్తుకొని వేయించాలి వెళ్ళాను 4 తారీఖు 2 తారీఖు ఎత్తుకున్నాను 4 తారీఖు ఎత్తుకున్నాను అమ్మా నిన్న 26 కదా మన చిట్టి కట్టలే కదా కట్టలే అదే ఉన్న ఇస్తా అంటే 5,000 ఎత్తుకొని బండి వేయించితే 5,000 అయితే ఆయిల్ చేంజ్ వీల్ అలైన్మెంట్ ఫిల్టర్లు మార్చడు 5,000 అయితే నేను చెప్తే 5,000 ఇప్పుడు శాలరీ పైసలు ఏముంటాయి తెలుసా చిట్టీలు కట్టంగా అది కట్టంగా కష్టం ఈఎంఐ గోల్డ్ లోన్ అన్నీ పోతాయి గోల్డ్ స్కీమే లోన్ అదే స్కీమే ఇక లోన్ స్ట్రైట్గా అంటే ఎందుకు స్ట్రైట్గా రాంగ్ రూట్ రౌండ్ అంటాను సెకండ్ గేర్ వేసుకోవడానికి ప్లాన్ చేస్తావు కదా స్ట్రైట్ పోతే నువ్వు ఇటు 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 తిప్పుకుంటే ఎట్లా సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఇంకొక విషయం చెప్పాలా నేను మిర్రర్ అబ్జర్వ్ చేసి స్టార్ట్ చేసిన ఏనా ఇప్పుడు సెకండ్ గేర్ పికప్లో సరిపోదు స్ట్రైట్గా పోయేటప్పుడు కొంచెం స్పీడ్గా పోయినట్టు అనిపిస్తే వేసుకో ఎందుకంటే నువ్వు బ్రేక్ యూజ్ చేసేటప్పుడు క్లచ్ కూడా దొక్కు ఎందుకంటే నువ్వు ఉన్న పికప్లో ఆఫ్ అయిపోతుంది దాన్ని రాళ్ళ మీదకి ఎక్కుతుంది రాళ్ళు ఎక్కడ ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి ఇదంతా దగ్గరలో కట్ చేస్తాను బండి ముందు ఒక్కటే కాదు వెనకాల కూడా లెంత్ ఉంటుంది బండి ముందు ఒక్కటే అబ్జర్వ్ చేస్తాను మళ్ళా ఇది క్రాస్ అయింది కదా అనే అనుకుంటాను స్టీరింగ్ ఇట్లా 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 టక్క టక్క తిప్పకు ఓకేనా దీంతో పికప్ ఇదే ఉన్నది. సెకండ్ గేర్ వేసుకోవచ్చు ఇప్పుడు. అప్పుడే ఏనుంటుంది దగ్గరకు వచ్చినాక వేసుకోవాలి.
ఆపేయకు. బండి ఆగింది అనిపిస్తే అసలు నువ్వు సెకండ్ గేర్ వేయద్దు ఇక. నీకు అలవాటు లేదు కదా మూమెంట్. ఇట్లనే గేర్ వేసుకొచ్చా. ఒక్కుంటే ఏం కాదు. క్లచ్ లేపు ఏం కాదు. వెనుక పోతాను ఎందుకంటే నువ్వు క్లచ్ లేపుతలేవు కాబట్టి. లేపుతానా? ఇప్పుడు సెకండ్ వేసుకోవచ్చు ఈ పికప్లు ఉంటాయి. ఇప్పుడే కాదు, తిప్పేటప్పుడు వద్దు. నువ్వు తిప్పి అటు పోయేటప్పుడు ఇప్పుడున్న పికప్ ఉన్నది చూసినావా, ఆ పికప్లో సెకండ్ వేసుకో. ఒక 5 స్పీడ్లో అట్లా 5-10 అట్లా వేసుకుంటే ఏం కాదు నీకు. ఎందుకంటే తిప్పేటప్పుడు నువ్వు మరి క్లచ్ తొక్కి బ్రేక్ వేసే అందులో లేవు. ఇంకా అదే స్పీడ్ని ఇక నీ స్టీరింగ్తోనే మేనేజ్ చేస్తా అనుకుంటాను. తప్పు. వేసుకో, సెకండ్ వేసుకో, ఏం కాదు. సెకండ్ వేసిందా? నువ్వు మూమెంట్ ఇస్తే పడిపోతావు నాన్న. చెప్పినా కదా, క్లచ్ తొక్కుకుంటే కొంచెం బ్రేక్ వేసుకుంటే స్లో అవుతా ఉంటుంది. ఇప్పుడు బెటర్ వచ్చిందా? కొంచెం బెటర్. బ్రేక్ ఒక్కటే కాదు, స్లో కావాలనుకుంటే క్లచ్ కూడా తొక్కాలి. ఎందుకంటే బండి ఆఫ్ అయిపోతుంది క్లచ్ తొక్కకపోతే. అసలు మనం క్లచ్చే యూజ్ చేస్తాం ఎక్కువ స్లో కావడానికి. మనకు స్పీడ్ కావాలంటే కూడా లేపాల్సింది క్లచ్ని వదిలితే కొంచెం మనం ఉన్న దానికి. బ్రేక్ తొక్కినప్పుడు క్లచ్ తొక్కుతానా అనుకుంటాను అంతే. ఏం చెప్పినా బ్రేక్ తొక్కుతాను, క్లచ్ తొక్కుతలేవు. బ్రేక్ తొక్కుతాను కానీ క్లచ్ తొక్కుతలేవు. జస్ట్ తొక్కుతానా అనే భ్రమలనే ఉంటాను. కాలు పెట్టినావు కానీ తొక్కుతలేవు. ఒకటే కాలు యూజ్ చేస్తాను అంతే. బ్రేక్ మీద కాలు బ్రేక్ మీద కాలు రెండు ఎట్ ఏ టైమ్ యూజ్ చేయలేకపోతాను. అదే అంటే క్లచ్ మీద కాలు ఉంటుంది కదా, ఆటోమేటిక్గా తొక్కుతానా అని అనుకుంటాను అంతే. బండి స్లో అయింది. ఫస్ట్ గేర్కి రా, క్లచ్ తొక్కి. ఇంత స్లో అయినప్పుడు సెకండ్లో మూవ్ చేయరాదు నీకు. ఆపినా కావాలనే ఆపినా. అదే నువ్వు ఆపిన. బండి అసలు నాకు నేను నేర్చుకోవాలని, నేను నడపాలనుకున్న స్పీడ్కి, నేను నేర్చుకోవాలనుకున్న దానికి అసలు ఎక్సలెంటర్ వాడద్దు. నిజంగా తెలుసా, నాకు అనిపించింది అది. సెకండ్ వేసుకో, బండి ఆపకు, అదే పికప్లో వేసుకో. సెకండ్ క్లచ్ తొక్కి సెకండ్ క్లచ్ తొక్కి ఎక్సలెంటర్ ఇవ్వచ్చా? క్లచ్ తొక్కుంటేనే స్లోగా క్లచ్ లేపుకుంటా. చూసినావా సౌండ్ ఎందుకు? ఎందుకంటే నువ్వు అంత తొక్కినావు అన్నట్టు. ఎక్సలేటర్ పికప్ నీకు అట్లే అనిపిస్తుంది. ఇంకా నువ్వు క్లచ్ తొక్కి ఎక్సలేటర్ ఇచ్చినావు కాబట్టి అట్లా. అదే క్లచ్ లేపుకుంటే ఎక్సలేటర్ అనిపించినావు అనుకో, ఎగిరి పడతావా? ఉరుకుతుంది ఇక. ఇటు పోనీయచ్చు కదా అబ్బా, సాపు ఉన్నప్పుడు. ఈ బొందలకి వెళ్ళే పోవాలి అబ్బా. వాడు గోడ మీద ఉన్నాడు అబ్బా, వాడు ఎక్కువ లేపుకొని పోతాడు. వాడు ఎప్పుడు దునికి వస్తాడో కారు కింద పడి అతను సమం ఉంటుంది కదా, సంఖ్య వాడు కూడా చూసుకోవచ్చు. కానీ అమ్మో ఏమైనా వేసుకునే ప్లాన్ చేస్తుంది, నేను అటు ఇటు తిరుగుతా నా మీదకి వెళ్ళబోతుంది అని. అసలే ఆడలు నార్మల్గా లేదు. అసలే డ్రమ్ములలో పెట్టే బాపతులు ఉన్నారు ఇప్పుడు. ఈ అసలు వీళ్ళు కార్ని వేసుకునే వీళ్ళు ఉన్నారంటే అమ్మో ఎందుకైనా మంచిదని. చూసిండ్రు కదా, రోజు ఇంతే ఫన్నీగా నేనైతే డ్రైవింగ్ నేర్చుకుంటా ఉన్నా. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.